ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ ఎంతో ధన్యులని చెప్పచ్చు. ఎందుకంటే నీవు ఆయనకైతే భారం కాదు. నీ భారం భరించడానికి, నీ ఎడ్ల కృప చూపించడానికి, స్థిరమైనటువంటి జీవితంలోకి నేను నడిపించి శ్రేష్టమైనటువంటి బ్రతకడానికి కృపనిచ్చేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. యెషయా 46:4 ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడిని నేనే, నేను ఎత్తుకొని రక్షించేవాడిని నేనే. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయనకి మన ఎట్లా ఉండేటువంటి శ్రద్ధ ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఎరుగున్నాము కనుక ఆ ప్రేమనైతే మనం ఎల్లప్పుడూ కూడా తృణీకరించకూడదు. కానీ ఆ ప్రేమ ఇంకా అధికంగా మనం పొందుకునేలాగా మనం ప్రయాసపడాలి. కనుక ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలంటే ఎంతమంది కోరుకుంటారంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వారు అధికంగా ఉన్నారు. కానీ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే అది ఒక్క ప్రభువు వల్లే సాధ్యమవుతుంది. ఆయన ఆశ్రయించేటువంటి వారందరూ కూడా గొప్ప సంతోషాన్ని నిరంతరము పొందుకుంటూనే ఉంటారు. ఆయన చేసిన మేలుని బట్టి వారు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే యేసుప్రభు ఎలా ఉన్నాడో చూడండి, ఆయన ఎంతగా ప్రేమించాడో చూడండి. మనం నశించిపోకుండా ఉండడానికి ఆయన ఎంత పెద్ద త్యాగం చేశాడో మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ప్రతిదీ ఎండిపోయి బలహీనమైపోయి నిర్జీవమైపోయి మృతతుల్యమైపోయినటువంటి వాటన్నిటిలో ఆయన శిలువ మరణం పొంది పునరుత్థానం లేచినప్పుడు సమస్తము కూడా జీవంతో నింపబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవాన్ని బట్టి మరలా మనం ఎన్నో సంతోషాలు పొందుకుంటూ ఉన్నాము. మనుషుల కష్టాలు కానీ ఎదురైతే వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైపోతారని సాతానుడు ఎంతగానో ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో బాధలు భరించి శ్రమల్లో కూడా దేవుడు అన్నట్టు విడిచిపడ్డనేటువంటి విషయాన్ని అతను నిరూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను పంపినవా యేసుక్రీస్తుని ఎరుగటే నిత్యజీవం. యోహాను సువార్త 17:3 కాబట్టి ఈరోజు కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారో, ఆయనతో ఎవరైతే ఎక్కువగా గడుపుతూ ఉన్నారో వారి జీవితంలోని ఖచ్చితంగా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన మర్యాదస్తుడు కాబట్టి మనం ఆయనతో మాట్లాడిన ప్రతిసారి ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మన కృప చూపుతూనే ఉంటాడు, మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. కాబట్టి తన దగ్గరకు వచ్చేటువంటి వారందరికీ కూడా ఆయన ఎన్నో సంగతులు బోధించాడు, ఎంతగానో బలపరిచాడు. ఎంతోమంది ఆయన వీధుల్లో పరిగెడుతూ దినదినము ప్రయాసపడుతూ రాత్రింపగళ్ళు ప్రార్థన చేస్తూ ఆయన లేఖనాలు ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలా పనిచేశాడంటే వాళ్ళని తిరిగి అవమానించలేదు, వారిని బలహీనపరచలేదు, వారికి వ్యతిరేకంగా అతను పని చేయలేదు. కానీ వారి కొరకు తన ప్రాణం పెట్టేటంతగా మృదువుగా వారితో మాట్లాడి వారికి ఎంతో కృపనివ్వడని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇదైనా ఎన్నోసార్లు ఎన్నో రకాల బలహీనతలు శిష్యులు ఆవరించినప్పుడు ఎన్నో రకాల బలహీనతలు బట్టి ప్రజలందరూ దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఏమాత్రమూ వారిని అవమానపరచకుండా ఆయన ఎంతగానో కృపనివ్వడని మనం చూస్తూ ఉన్నాం. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అదే రోజు ఎన్నో వేల మంది బాప్తిసం తీసుకోవడానికి మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రేమ ఎరిగినటువంటి వారు అందరూ కూడా ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన ఆయన కొరకు మనం బాహ్యంగా ప్రకాశించాలి. హృదయంలో పుట్టినటువంటి వెలుగు అది బాహ్యంగా ప్రకాశించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అది నీ సాక్ష్యాన్ని బలపరుస్తుంది. కనుక ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే, చంక పెట్టుకొని నిన్ను బలపరచేవాడు ఆయనే. ఆయన ఎంతో కృప చూపించి అన్ని విషయాల్లో కాపాడి నేను బలపరచడానికి శక్తిమంతుడి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎంతగానో ఆనందించాలి. నీవైతే ఆయనకి భారం కాదు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు నీవు ఉన్నావు నాయన, అది స్పష్టంగా అది గుర్తించేలాగా కృప దయచేసి అది నిలిచి ఉండేలాగా సహాయం దయచేసి వారిని అన్ని విషయంలో బలపరచమని స్థిరపరచమని మహిమతో నీకు నడిపించమని మీ శాశ్వతమైన సన్నిధి ప్రభువా ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి మీరే మహిమగంత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.